నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా మరి ఒకటి హైడ్రా గురించి ఇష్యూ జరుగుతుంది. అక్రమ కట్టడాలు కూల్చివేత అని చెప్పేసి చెరువులను కబ్జా పెట్టారని, అదేవిధంగా బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని కొందరు, ఇంకోటి కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమని, రైతు రుణమాఫీ అని, ఇవన్నీ పెద్ద మొత్తంలో చర్చలు జరుగుతున్నాయి. అట్లనే పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ట్రైన్డ్ డాక్టర్ మీద జరిగిన అఘాయిత్యం పని, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటిపైన మాట్లాడడానికి మన ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ లైబ్రరీ కాడికి వచ్చిండు సారు, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ సార్. మీకు తెలుసు అంటే నేనే పిలుస్తున్నా, చాలా రోజుల నుంచి పిలిస్తే ఈరోజు టైం ఇచ్చిండు. ఈరోజు టైంలో కూడా నాకు తొందరగా పోవాలని చెప్తా ఉన్నాడు. సరే, ఉన్న టైంలోనే సార్ని అడుగుదాం. సార్తో అన్ని విషయాలు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత మనం ఓయూ లైబ్రరీ దగ్గర సార్, ఇదే మన పుట్టిన గడ్డ సార్. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ మాట్లాడితేనే జనసామాన్యంతో మాట్లాడినట్టు ఉంటుంది. మనం ఈ బీసీ సంఘాల నాయకులు లెక్క పోయి స్టార్ హోటళ్ళలో పెడితే ఉంటుంది సార్. మనం ప్రజల మధ్య మాట్లాడాలి, ప్రజలలో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఎందుకు సార్? అవును, బీసీ లీడర్స్ ఇప్పుడు అదేదో తాజ్ కృష్ణ తాజ్ కృష్ణ మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరే ఖండించారు పెద్ద మొత్తంలో. అంటే బీసీలు ఉద్యమం చేస్తే మీకు ఇష్టం లేదా? ఉద్యమం చేయమంటున్నాం, ప్రజల మధ్యలో చేయమంటున్నాం, జనజీవనంలో కలవమంటున్నాం. ప్రజలలో బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వము ఒక నిరంకుశ ధోరణితోని బీసీలను అణగదొక్కుతుంది. అయితే వాళ్ళ మధ్యలో పెడితే వాళ్ళ సమస్యలు ఈ నాయకులకు చెప్పుకుంటారు. వీళ్ళు పోయి స్టార్ హోటళ్ళలో మీటింగ్ పెట్టుకొని అరగంట 45 నిమిషాలు మీటింగ్ జరుపుకొని ఆ తర్వాత ఫుల్గా చికెన్లు మటన్లు తిని వీళ్ళు బీసీల తరఫున ఏం కొట్లాడతారు సార్? 5 నిమిషాలు కరెంటు బంద్ అయితే నిలబడలేని వాళ్ళు, చెమట వస్తుంది వీళ్ళకి, అలసిపోతుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎట నాయకత్వం వహిస్తారు సార్? బీసీల గురించి మాట్లాడాలంటే యోధులు కావాలి, పరాక్రమవంతులు కావాలి, ఆలోచన ఉండాలి, బీదలతోని నిమగ్నం అయ్యే వాళ్ళు ఉండాలి. అట్లాంటి నాయకత్వం లేదని చెప్పి నేను అన్నాను, అంతే. తప్పే ఉంది అందులో. ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది. ఒకవేళ రుణమాఫీ అందరికీ జరిగితే 70% మంది రైతులు బీసీలే కదా సార్. ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది సార్? బీసీ విద్యార్థులకే జరుగుతుందా? ఇంకెవరికైనా జరుగుతుందా? దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? మొన్న డిఎస్సి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఏడవైంది ఈ బీసీ నాయకులు. జీవోఎంఎస్ నెంబర్ 46 రద్దు చేయమన్నాం. అందులో బెనిఫిట్ ఎవరికి జరుగుతుంది? పెట్టుకోవడానే వ్యతిరేకిస్తారు కానీ వాళ్ళ ఉద్యమాన్ని కాదు. చీచి వాళ్ళ ఉద్యమానికి 100% ఊపిరిలాగా నేను ఉండదలుచుకున్నా. వాళ్ళకి ఏదంటే ఆ మద్దతు ఇవ్వాలనుకున్నా. వాళ్ళు నన్ను, మీరెందుకు మా కార్యక్రమాలను కవర్ చేయలేదు, వేరే వాళ్ళు చేస్తున్నారు, మీరు అంటే బీసీలతో మీకు లేదా అని అంటే ఉంది. ఎప్పుడుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని కొంటాం, దాన్ని ఉరికేటప్పుడు చూసుకుంటావా లేకపోతే కట్టేసిన గుర్రాన్ని కొంటావా? అది ఎట్లా ఉరుకుతో చూడాలి కదా. నువ్వు ఉద్యమ నాయకుడు అయితే ప్రజల మధ్యలో ఉండాలి కదా. పాయింట్కి వద్దాం సార్. ఇప్పుడు మెయిన్గా అయితే అది తీన్మార్ మల్లన్న లీడ్ చేసిన మాకు తెలిసింది, మీకు తెలిసిందో లేదో. చిరంజీవులు సార్ కూడా ఎక్కడ ఉద్యమం చేసిన వ్యక్తి కాదు, ఎవడు చేసినాడు కదా. అందులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఎన్నడూ చేయలేదు. అందులో ఎవడు ఉద్యమకారుడు కాదు, ఎన్నడూ ఉద్యమాలతో సంబంధం లేదు. ఏవో టెలిఫోన్లు వాడ వీడ మాట్లాడిన వాళ్ళే తప్ప బీసీ వాళ్ళతోని, బీసీ ప్రజలతో ముడిపడి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాకపోగా బీసీల మీదనే అత్యధికంగా అత్యాచారాలు చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ యొక్క నేతృత్వంలో, ఆయన యొక్క సమక్షంలో బీసీల ఉద్యమం అంటే ఇక దానికంటే అపహాస్యమైనది ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు మల్లన్న లాంటి వ్యక్తి కూడా మీరు ఆయనను కాపాడిర్రు, మా లాంటి వాళ్ళకు కూడా అండగా ఉన్నారు, బెయిల్ ఇప్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్తో అవసరం అనుకుంటే ఒక అవినాభావ సంబంధం, ఇద్దరం ఒక తల్లి బిడ్డలాగా కూడా ఫైట్ చేస్తామంటున్నారు. అదే అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో కాశీరామ్ ఏదైతే చెప్పినాడో, అంటే నేను నా మార్గాల్లో సఫలీకృతం అవడానికి నేను గాడిదనైనా ఎక్కుతా అనేటువంటి మాట ఏదైతే కాశీరామ్ చెప్పినాడో, కాశీరామ్ను అవలంబించడానికని పోతా ఉన్నాడు అనమాట. అయితే కాశీరామ్ నిబద్ధత వేరు. కాశీరాము ఒక పులి. ఇక ఆయనను చూసి మనం వాతాలు పెట్టుకుంటే మనం పులులు అవుతామా సార్? మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో పనిచేసిన కాశీరామ్ సార్? లేదు, చేయలేదు. మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉండి మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కాశీరామ్ బాట అంటే అది వర్కౌట్ అవుతుందా? ప్రజలకు ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీకు ఒక విషయం ఉంటారు కదా. అలా కాదు, ఏదో ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీ వాదం తెరపైకి తీసుకువచ్చేసేసి బీసీలను వాడుకునేటువంటి ఇట్లాంటి అవకాశవాదుల నుంచి బీసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజమైనటువంటి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి. చదువుకున్న వాళ్ళు, మేధావులు, తర్వాత బీసీల కోసం అనునిత్యం కృషి చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 10-20 ఏళ్ళు నాయకత్వం వహించినారు కదా, ఇక పక్క తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు మల్లన్న కొత్తగానే వచ్చింది కదా, అందరిది అయిపోయింది. ఈయననే ఇప్పుడు నెక్స్ట్
ఒక 10 ఏళ్లలో సీఎం కూడా కావాలని అంటున్నాడని చాలా మంది చెప్తారు. నేను గవర్ని మాట్లాడా సార్, ఇక గవర్ని సరే అది పక్కన మీరు మాట్లాడకండి. ఎమ్మెల్సీకి అవసరం అయితే బీసీల కోసం రాజీనామా చేస్తాను. రాజీనామా చేసినాక మాట్లాడదు, రాజీనామా చేసినాక మాట్లాడదు. అంతసేపు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ టాపిక్ తీయడమే నాకు ఇష్టం ఉండదు. టు బీ ఫ్రాంక్ విత్ యూ, నాకు ఫ్రెండ్, నేను ఎందుకు ఆయన గురించి కాంట్రవర్షియల్ చేయాలి, అది ఆయన ఇష్టం. పాజిటివ్ చెప్పండి. అదే ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుకున్నా, ఆయన బిహేవియర్ ఆయన అంటే చేసుకుంటారు. మీ ఫ్రెండ్ కాబట్టి మీరు వదిలేస్తారు, వేరే వాళ్ళని మాత్రం చీల్చి చెండాడతారు. అలా కాదు, అలా కాదండి. నేను ఆయన చెండాడము లేదు, ఏది లేదు. ఇప్పుడు హీఈస్ నాట్ ప్రూవింగ్ ఎనీ కాన్సిక్వెన్షియల్ కదా. ఆయన వల్ల ఏమైనా మార్పు వచ్చిందా? బీసీల జీవన విధానంలో కానీ, బీసీల యొక్క స్థితిగతులలో కానీ ఏదైనా మార్పు తీసుకువచ్చిన వ్యక్తిగా మీరు మళ్ళీ నన్ను చూస్తున్నారా? ఎందుకు నేను ఆయన గురించి మాట్లాడాలి? ఆయన వల్ల ఓ 10 మందికి లాభం జరిగింది, కొంతమంది బీసీలకి సీట్లు వచ్చినాయి, లేదంటే మొన్న జీవోఎంఎస్ నెంబర్ 46 రద్దు విషయంలో కొట్లాడినాడు, లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్మెంట్ గురించి ఒకవేళ విద్యార్థుల దగ్గర మాట్లాడినాడు, ఏ లైబ్రరీ దగ్గరికి వచ్చి మాట్లాడినాడు, కొంతమందికి స్కాలర్షిప్లు ఇప్పించినాడు అని అంటే నేను ఆయన గురించి మాట్లాడతా. ఆయన వల్ల ప్రభావమే లేదు కదా. ఓన్లీ ఉత్తనే మైకులలో మాట్లాడే నాయకులు అందరి గురించి మీరు నన్ను కామెంట్ చేయాలి, ముఖ్యమంత్రితో ఆయనను సమంగా చూడాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం ఇవాళ ప్రజల మీద ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమే కదా. దానివల్ల నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, సందర్భము కాదు, కాబట్టి వదిలేడుతున్నాను తప్ప మీడియా ముందుకు వస్తారు కాబట్టి అడిగినా. మీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు. ప్రజా జీవితం మీద ఎవరైతే ఎంతో కొంత ప్రభావం చూపెడతారో వాళ్ళు ప్రజా జీవితంలో ఉంటే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అట్లా అని 90 మంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అట్లా మాట్లాడితే ఎమ్మెల్సీల గురించి మాట్లాడాలి, ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలి, వార్డు మెంబర్ల గురించి కూడా మాట్లాడాలి. అవసరం లేని అనవసరమైనటువంటి చర్చ నాకు ఇష్టం ఉండదు. రైట్ సార్, రైట్. రేపు ఏదైనా రిజైన్ చేసినప్పుడు, ఏదైనా బీసీ సంఘం పెట్టినప్పుడు, అది మీరు ఊహిస్తున్నారు రిజైన్ మాట్లాడారు, అప్పుడు పెడతారు, మీ ఇష్టం. రిజైన్ చేస్తాడన్నది మీ ఊహ, నేనైతే అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది జరగదు కూడా నాకు తెలిసిన మేరకు. రైట్ సార్. డైరెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటేనే మీరు ఒంటికాల మీద లేస్తున్నారు, డైరెక్ట్ వెళ్తున్నాను నేను. మీరు రైతు రుణమాఫీ గురించి అంటే ఎక్కువ మందికి కాలేదు, ఇవన్నీ ఎందుకు డైలాగులు కొడుతున్నారు, వైరా వెళ్ళినప్పుడు కానీ, ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు కానీ, అమెరికా వెళ్ళినప్పుడు కానీ అని చెప్పి మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఈవెన్ కరెంట్ కష్టాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు. సేమ్ మీరు మాట్లాడిన వీడియో ఈరోజు వస్తుంది. తెల్లారు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 90% శరత్ సార్ నోట్లకెళ్ళి వచ్చినట్టే డైలాగులు కాపీ వేసినట్టుంటుంది. మీరు రాత్రిపూట ఏమన్నా చెప్తున్నారా, లేదంటే మీ ఛానల్ అయినా ఏమైనా చూస్తున్నారా? మీరు ఇప్పుడు డైరెక్ట్ ఇంకొకటి సార్, మీరు గతంలో వాళ్ళతో మాట్లాడారు, కలిసి పనిచేసారు, గవర్నమెంట్ లీడర్గా, స్పెషల్ జీపీగా, ఖచ్చితంగా మీకు ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది. మీరు మళ్ళీ ఇప్పుడు కలర్ కూడా ఆ బీఆర్ఎస్ కండువ కలరే ఉంది షర్టు, కొంపదీసి మీరు బీఆర్ఎస్లో అంటే ఈ గులాబీ కలర్ వాళ్ళు అయ్యే సొత్తా ఎట్టా? అంటే గులాబీ పూలు ఎవరే? మీరు కేటీఆర్ నెక్స్ట్ సీఎం చేద్దామని అనుకుంటున్నారా? చాలా పొరపాటు, నేను కాదు కదా. కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు, చూస్తున్నాను, రకరకాలుగా నాకు కూడా అడుగుతారు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చాలా గొప్పగా ఒక రైతు రుణమాఫీ గురించి ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేసినాడు. 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9 నాడు చేస్తాము. తర్వాత ఎవరెవరైతే ఆల్రెడీ కేసీఆర్ ద్వారా రుణమాఫీ పొందినారో వాళ్ళు మళ్ళీ రుణాలు తెచ్చుకున్నా కానీ డిసెంబర్ 9 నాడే చేస్తానని ప్రజలను నమ్మబలికినాడు. అట్లా నమ్మబలికిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు. అయినాక అతను ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను విస్మరిస్తుంటే ఆయన మనం విమర్శించినాం. అయితే అది మేజర్ ప్రతిపక్షం అయినందువల్ల వాళ్ళకు సొంతగా ఆలోచన వచ్చినా రాకున్నా ఇతరులు ఎవరైనా సునిశ్చితంగా విమర్శన చేస్తే ఆ విమర్శలోంచి కొంత వాళ్ళు కాపీ చేస్తే తప్పని నేను నాగరికత అంటే ఏందండి? అనుకరణే కదండి. ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్న ఈ భాష అంతా మనం సృష్టించిందా? కాదు కదా. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి జనరేషన్స్ వచ్చిన నాలెడ్జ్ని మనం ఈనాడు వాడుతున్నాం. అట్లనే వాళ్ళు కూడా ఈయన చేసే విమర్శ కొద్దిగా బాగానే ఉంది, ఇది కరెక్టే కదా అనే ఒక ఆలోచన చేసేసి వాళ్ళు కనుక దాన్ని అనుకరిస్తే ఆ తప్పు నాది కాదు కదా. ముందు నేను మాట్లాడినాక వాళ్ళు మాట్లాడుతుంది తప్ప వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన భాషని నేను మాట్లాడితే నాకు బీఆర్ఎస్తో సంబంధం అంటగడితే అర్థం ఉంది. నేను చెప్పినాను శాసనసభలో కూడా ఒక వ్యక్తిగతంగా ఒక పథకం ప్రకారంగా ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా కేవలం కేసీఆర్ కుటుంబం మీదనే చర్చ జరిగేటట్టు చేసి ఏదో రకంగా రక్కస్ క్రియేట్ చేసేసి ప్రజలు ఈనాడు పడుతున్నటువంటి బాధలని
ప్రభుత్వం దృష్టికి రాకుండా సభలో చర్చ జరగకుండా చేస్తున్నారు. ఆ కాంగ్రెస్ పన్నిన ఉచ్చులో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం పడ్డది. అసలు పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం పట్టుకొని ఇగో మీరు గిన్ని ప్రామిసులు ఇచ్చినారు, గిదింట్లో గిట్ల చెప్పినారు, గిదింట్లో గిట్ల చెప్పినారని అంశాల వారీగా ఎందుకు ప్రశ్నలు వేయరు అని నేను అన్న తర్వాత కేటీఆర్ గారు శాసనసభలో మాట్లాడినాడు. అదైన బాధ్యత. ఎందుకంటే మేజర్ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి, ఎంతో కొంత ప్రజాజీవనంలో తన దీన్ని గడిపినాడు. ఏది ఏమైనా నేను ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కేటీఆర్ను పోలిస్తే డెఫినెట్లీ నా 4 మార్కులు కేటీఆర్కే ఉంటాయి, రేవంత్ రెడ్డికి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉద్యమ చరిత్రే లేదు. ఎన్నడూ పార్టిసిపేట్ అయినాడు తెలంగాణ ఉద్యమంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ప్లీజ్ మనలో మాట ఎస్ ఎగ్జాక్ట్లీ కావచ్చు, వాడు ఎవరి పిల్లోడనే కావచ్చు. సింహం పిల్ల సింహంలాగానే గర్జిస్తుందా, లేకపోతే కుక్కలాగా కాయికాయ అంటదా? చెప్పండి. ఎవరు సింహము ఎవరు కుక్క? కేసీఆర్ సింహము, కేసీఆర్ కొడుకు కూడా అట్టనే గర్జిస్తున్నాడు. గర్జించాలి, ఇంకా ప్రజల తరఫున కొట్లాడాలి, ప్రజల మధ్యలో మమేకం అవ్వాలి. అవుతే ఆయన మా లీడర్షిప్ను యాక్సెప్ట్ చేయడానికి నాకేం పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు. కాకపోతే ప్రజల తరఫున ఉండాలి. నువ్వు ఎట్లా అయితే దోపిడీ చేసినారు కదా ఆ కుటుంబం, ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను, ప్రజల యొక్క సంపదని దోపిడీ చేసేసి రకరకాలుగా వాళ్ళు కోట్ల ఎదిగినప్పుడు వాళ్ళ అవినీతిని ఛాలెంజ్ చేసినాం. ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షాన్ని విమర్శించడం రాజకీయం అన్నారండి. ఎప్పుడైనా అధికార పక్షం చేసే తప్పులను విమర్శించడము, చూపట్టడము, ఎత్తి చూపట్టడం ఇది పత్రికలుగా బాధ్యత, పౌరులుగా మన బాధ్యత. అదే పార్టీలో ఉంటూ కూడా ఆ పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను నేను విమర్శిస్తుంటే దాన్ని మెచ్చుకోవాలా, లేకపోతే మెచ్చుకోకుంటే మానే? కనీసం నన్ను బీఆర్ఎస్తో అంటగడితే అదేమన్నా అర్థం ఉందా అండి? అవును, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల మీద డౌట్ వస్తుంది. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి కన్నా కేటీఆర్ బెటర్ అంటారు. డెఫినెట్లీ. నేనేంది తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తాను. కేసీఆర్ సింహం కడుపున సింహమే పుట్టిందని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్. ఎవడన్నా కాదనగలడా? కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మాట్లాడతారు కాదండి. తెలంగాణ ఉద్యమ చరిత్రను కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కానీ కేసీఆర్ యొక్క పాత్రను మీరు చిదిమేయగలరా, చెరిపివేయగలరా? ఎవరు? మీరు. కేసీఆర్ తప్పులను తిట్టినాను తప్ప కేసీఆర్ ఏం చేయలేదని. మీరు ఉద్యమం చేయలేదా? మేము చేసినాము. అమరవీరులు చేయలేదా? అందరూ చేసినారు. అదే అందరికీ అది ఎవరైనా ఉద్యమం కేసీఆర్ ఒక్కొన్ని అంటారు సార్. ఇది కాదు. మీరు చెప్పేది వినండి దయచేసి ప్లీజ్. నేను ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూస్తున్నాం. ఒక ఉద్యమకారుడు, ఒక నాన్ ఉద్యమకారుడు. ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఒకవైపు, ఉద్యమంలో ఎంతో కొంత భూమిక పాత్ర పోషించిన వ్యక్తి ఇంకొక ఆయన. అఫ్కోర్స్ ఆయన ఆవు వెంట లేగలాగా పోయిండు, ఆ మాట నేను కాదనలేను. కేసీఆర్ ఆవు అయితే కేటీఆర్ లేగా ఆయన వెంట పోయిండు. ఏది ఏమైనా కానీ ఎంతో కొంత ఉద్యమంతో మాత్రం ముడిపడి ఉన్న మాట మాత్రం ఇది వివాదాస్పదమైన విషయం కాదు. నిర్వివాదాంశం ఏంటంటే కేటీఆర్ ఎంతో కొంత ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు. తెలంగాణ భావజాలం గల వ్యక్తి, తెలంగాణ ప్రజల పట్ల ఎంతో కొంత మాట్లాడిన వ్యక్తి. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండే, ఆ తర్వాత అధికార పక్షంలోకి వచ్చినాడు. అధికార పక్షంలోకి వచ్చినాక వెర్రితలలు వేసింది, అధికారం నెత్తికెక్కింది. ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను హింసించడము, దాడి చేయడము, రకరకాలుగా సోషల్ మీడియా మీద అటాకులు చేసినప్పుడు కేటీఆర్ని ఏమైనా వదిలెట్టినామా? ఆనాడు విమర్శించలేదా? విమర్శించినాము. ఈనాడు ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు ఓకే రైట్, ఆయన చేసేది మంచి పనే అని అంటున్నాం. దీనికి కేటీఆర్తో సంబంధాలు పెట్టుడు, గతంలో కలిసి ఉన్నారంటే ఎంతోమంది కలిసి ఉన్నారు. కలిసి ఉన్న వాళ్ళే విడిపోతారు, విడిపోయిన వాళ్ళు కలుసుడు కాదు కదా ఇక్కడ క్వశ్చన్. ఆనాడు ఆయన ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు, ప్రజాహితాన్ని కాలరాస్తున్నప్పుడు, భూములు కొల్లగొడుతున్నప్పుడు, నిరుద్యోగులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నప్పుడు తిట్టినాము. ఇవాళ ఏం జరగాలండి? ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను మూకుమ్మడిగా ప్రశ్నించాల్సిన సందర్భంలో నేను మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడితే తప్పే ఉంది. చేసే తప్పుల మీద కొట్లాడితే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారా? నేను ఎందుకు జాయిన్ అవుతా? నాకు అవసరమే ఉంది. నేను కాంగ్రెస్లో ఉన్నాను, నేను జాయిన్ అవుతా. మీరు అదే మాట మాట్లాడుతున్నారు. అసలు ఆ సమస్య లేదండి, ఆ టాపిక్ కాదు అసలు క్వశ్చన్. నేను జాయిన్ అవ్వడమా, ఆయన వచ్చి మా దాంట్లో చేరడమా, లేదా ఇంకేదైనా చేయడం కాదు. ప్రజా సమస్య కూడా కేటీఆర్ పెట్టించింది అంటున్నారు. అరే ఈ అమ్మ ఏందండి, ఈ అడ్వకేట్ ఇంత పెద్ద పేరున్న వ్యక్తి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఇప్పుడు నంబర్ 1లోకి వెళ్ళిపోతుంది, దూసుకెళ్తుంది. దీని వెనకాల సార్ నేను ఒకప్పుడు జర్నలిస్ట్ సార్. ఐ స్టార్టెడ్ మై క్యారియర్ ఎ జర్నలిస్ట్. నేను లేట్ 80s లలోనే ఒక జర్నలిస్ట్ సార్. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తితో
బ్రో ఈవెన్ కేసీఆర్ అవును ఇప్పుడు కాదు సార్, ఏదో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తి తన స్వార్థాన్ని వదిలెట్టుకొని ప్రజల కోసం పనిచేయాల్సిన సందర్భం వచ్చింది. ఎస్, మై ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాలో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, చాలా ఇంతకాలం కుటుంబం కోసం చేసినాము, 2 పిల్లలు హాయిగా యూఎస్లో సెటిల్ అయినారు, ఇంకా నాకు ఇప్పుడు బాధరబందీ లేవు, ప్రజల తరఫున మాట్లాడదాం అనుకున్నాను. నాకు తెలిసిన సబ్జెక్టు జర్నలిజం, బికాస్ ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ వర్క్డ్ యాజ్ జర్నలిస్ట్. మీరు మార్నింగ్ న్యూస్ లేదు, విహంగ వీక్షణం లేదు, అప్పుడు అవసరం లేకుండే. అప్పుడు మీలాంటి వాళ్లకు మద్దతు ఇవ్వడమే నా బాధ్యత. ఎందుకంటే మిమ్మల్ని చెరబట్టి, మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసేసి జైళ్ళల్లో పెట్టి మిమ్మల్ని అందరినీ హింసిస్తున్నప్పుడు అందరూని కలిపి ఒక తాటి మీద నిలబెట్టి, ఆనాడు ఎవరు అవునన్నా కాదన్నా సోషల్ మీడియాను అందరినీ ఏకత్రం చేసిన మాట వాస్తవేనా కాదా? అందరికీ నేను అండగా ఉన్నానని చెప్పినాను కదా. ఆ రోల్ అయిపోయింది. అక్కడ అందరం కలిసి మనం అందరం కృషి చేసినాము, కేసీఆర్ యొక్క అరాచక పాలనని అంతమొందించినాము. అది అయిన తర్వాత ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వము ఒకవేళ వీళ్ళు కూడా ప్రజా సమస్యలను ఇగ్నోర్ చేస్తే, పట్టించుకోకపోతే ఎవడో ఒకడు కొట్లాడాలి కదా. అది నేను కొట్లాడుతున్నాను. దాంట్లో నేను మాట్లాడాలనుకున్నది వేరే వాళ్ళు దయాదక్షిణ మీద ఆధారపడే కంటే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ కంటే ముందే నోరులేస్తుంది మీది. ఎందుకు లేవదు? ప్రజల తరఫున మాట్లాడడానికి ఎవడు అనుమతి కావాలా, లైసెన్స్ కావాలా? అంటే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి చేద్దామని ఫిక్స్ అయిపోయారా? చాలా పొరపాటు. నేను కాదు, కాంగ్రెస్ తిడితే ఎవరికి ప్లస్ అవుతుంది సార్? అది వేరు కాదు సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎందుకు తిడతాను సార్? రేవంత్ రెడ్డి తిడుతున్నా, కాంగ్రెస్ తిట్టట్లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరా కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని సరిగా అమలు చేయట్లేదు. అభయహస్తం అనేటువంటి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినామో దాన్ని చెత్తబుటిలో దాఖలు చేసేసి తన సొంత ఎజెండాతో పోతున్నాడు. తన వర్గం వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తున్నాడు. కాంగ్రెస్ యొక్క నిజమైన కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. మీకు అన్ని కాపీ కొడుతుంది కేటీఆర్ దాదాపు. సరే, అది ఆయన ఇష్టం. సరే, మీ బీసీ నినాదం మీద మాత్రం ఆయన మీది కాపీ కొడతలేరు కదా. మరి బీసీల కంటే మీరు ముందు బీసీల కోసం గలం విప్పిర్రు. స్థానిక సంస్థలు 42% ఉండాలి కామారెడ్డి డిక్లరేషన్లో చేసిరని మీరు ఒక్కటి కాదు 100 సార్లు తాజ్ కృష్ణాలో మీటింగ్లు పెట్టకన్నా ముందే మీరు మాట్లాడారు. కొన్ని లక్షల మంది జనగణన జరగాల అని బలంగా కొట్లాడుతున్న తర్వాతనే ఎన్నికలు జరగాల, స్థానిక ఎన్నికలు అన్నారు. అవును, కరెక్ట్. ఈ స్టాండ్ మీద కేటీఆర్ లేడు ఎందుకు? మరి ఇది ఎప్పుడైనా నోటి నుంచి నేను వినలే. మరి సరే, అది ఆయన అడగాల్సిన ప్రశ్న. ఆయన ఎందుకు అనాలంటే, మరి వాళ్ళు ఇప్పుడు బీసీల గురించి ఎక్కువ మాట్లాడితే, మరి దొరలు మీ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, మీ వెల్మోళ్ళ జనాభా ఎంత ఉంది, మరి మీకెందుకు ముఖ్యమంత్రి పదవి, మీకెందుకు ఇంతమంది మంత్రి పదవులు, ఎందుకు ఇంతమంది రాజ్యసభ సభ్యులు ఎందుకు, మీ వాళ్ళు ఎందుకు అనే ప్రశ్నలు వేస్తారన్న భయం ఉంటుంది, కొద్దిగా ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రాజారాం యాదవ్ పంపిస్తున్నారు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, మధుసూదనాచారిని, వినయ్ భాస్కర్, దాస వినయ్ భాస్కర్, వీళ్ళందరినీ బీసీ ఉద్యమం చేపిస్తారు కదా. వీళ్ళతో వాళ్ళు చేయిస్తున్నారా, వాళ్ళు సొంతగా వస్తున్నారా మనకు ఉన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే ఎవడు నమ్ముతాడు చెప్పండి ఒక మాట. ఆయనకున్న చరిత్ర ఏంది? బీసీల మీద మాక్సిమం గా అత్యాచారాలు చేసిందే శ్రీనివాస్ గౌడ్. అసలు మధుసూదనాచారి ఎన్నడేమన్నా వీకినాడా? ఎక్కడన్నా బీసీల తరఫున ఒక మాట మాట్లాడి ఏదన్నా చేసిన చరిత్ర ఆయనకుందా? ఇవాళ రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా, ఈ శ్రీనివాస గౌడ్ అయినా లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పేసి ఆడేడ చిన్న చిన్న పరీక్షలు రాస్తా ఉన్నారు సార్. ఎక్కడ వీళ్ళు చేసిందంటూ ఏం లేదు. వీళ్ళ ఉద్యమానికి విశ్వసనీయతనే లేదు. బీసీలు ఎవ్వడు కూడా వీళ్ళని నమ్మి ఏట్ల దుంకారు సార్. ప్లీజ్. మరి వీళ్ళతో మల్లన్న అవసరమైతే చేతులు కలుపుతా అంటుండు కదా. సరే, అది మల్లన్న సంగతి టాపిక్ తీయకండి. మీ క్లయింటే కదా, జైలు నుంచి విడిపించింది మీరే కదా. అది వేరు సార్. నేను జైలు నుంచి విడిపించవచ్చు, అవన్నీ ఏం జరిగినా కానీ ఆయన రాజకీయ నేపథ్యానికి నా సలహాలు అవసరం లేదు. నేను మాట్లాడేదానికి ఆయన సలహా అవసరం లేదు. ఆయన జీవన విధానం వేరు, నా జీవన విధానం వేరు. నా ఆలోచన సరళికి ఆయన ఆలోచన సరళి సరిపోయినా సరిపోకపోయినా ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తారు. కాబట్టి నేను మల్లన్న టాపిక్ తీయదలుచుకోలేదు. విషయం ఏంటి అంటే, ఈనాడు చేస్తున్నటువంటి ఈ లొల్లులు, అక్కడక్కడ అడపదడప జరుగుతున్నటువంటి ఈ మీటింగులు, దట్టు స్టార్ హోటళ్లలో జరిగే మీటింగ్ల వల్ల నిజంగా ఉన్నటువంటి బీసీలకు మేలు జరగడం లేదు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్యని తీసుకొచ్చినారు, ఆయన గురించి ఒక కొత్త చెప్పినాడు. దాదాపుగా 40 ఏళ్ళు మంచిగా జీవితాన్ని అంతా హాయిగా ఎంజాయ్ చేసినాడు. ఆయన రెస్ట్ తీసుకునే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు కూడా రిటైర్డ్ ఎంప్లాయీ. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక అవకాశం కోసం ట్రై చేసినాడు, కేసీఆర్ యాక్సెప్ట్ చేయలేదు. మొత్తానికి ఆయనకి ఏ ఉపాధి దొరకలేదు. ఒకవేళ ఆయనకు కూడా ఏదైనా రిటైర్డ్ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఆయన అట్టనే ఉండేవాళ్ళు.
ఇట్లాంటి వీళ్ళంతా అసలు ఏంటంటే ఉద్యమకారులు కాదు, వీళ్ళంతా వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమని బీసీ సమాజాన్ని వాడుకున్నారు. అక్కడ నాకు బాధ అనిపించి ఇప్పుడు నేను మాట్లాడినాను. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని రిజర్వేషన్ వచ్చింది 10%. ఎస్, ఎగ్జాక్ట్లీ. దీన్ని మీరు సమర్థిస్తురా? అసలు సరే సమర్థిస్తే మరి ఓసీలకే 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఎంత ఇవ్వాలి? సరే నేను ఎప్పుడు అందుకే నేను ఏమన్నాను, కుల జనగణన ఎవరు మాట్లాడతలేడు, అలా కాదు. కేటీఆర్ మాట్లాడలే దీని మీద, మైపాల్ గారు మీరు మాట్లాడతలే సార్. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగినా నేను దానికి సమాధానం చెప్పాలి. ఇది ఒక విషయం ఏంటంటే కుల జనగణన జరిగితే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తెలుస్తాయి. ఈ దేశంలో దరిద్ర రేఖ కంటే కింద ఎంతమంది ఉన్నారు, దరిద్ర రేఖకి ఎగువన ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, లోయర్ మధ్యతరగతి వాళ్ళు ఏంది, అప్పర్ మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, ధనికులు ఎంతమంది అనే విషయం తెలిస్తే ఇవాళ రిజర్వేషన్ ఫలితాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకే కదా అవకాశాలు కల్పించాలి. అట్లా ఆర్థికంగా దుర్భర దారిద్ర్యంలో ఉండి పేదరికంలో ఉండి జీవనంలో ఏ రకమైనటువంటి సుఖ సంతోషాలు లేకపోతే ఆ ఆకలికి కులమేంది మతమేంది సార్? వాడు ఎఫ్సీ అయినా వాడికి అవకాశం కల్పించాలి, వాడు బీసీ అయినా కల్పించాలి, వాడు ఎస్సీ అయినా కల్పించాలి, ఎస్టీ అయినా కల్పించాలి. ఎందుకు వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మొదటి నుంచి మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని నేను సమర్థించినానంటే అప్పర్ లేయర్లో ఉన్న కొంతమందికి మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు వచ్చినాయి. కింద ఉన్నటువంటి వాళ్ళకి అదే కులాలలో చెందిన వాళ్ళకి మాలలకు కానీ మాదిగలకు కానీ వాళ్ళకు లాభం జరగలేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు మాదిగల ఎస్సీ వర్గీకరణకు ఛాన్స్ ఇచ్చారు, మాదిగలు కొంత జాబులలో కానీ ఇంకా విద్యలో కానీ ఏదన్నా కొంత వెనుకబడరని చెప్పారు. కరెక్ట్, ఎగ్జాక్ట్. మీరు వాళ్ళకి అంత ఇచ్చినప్పుడు సపోర్టు మేము కాదనట్లేదు, మరి బీసీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సార్. అందరికంటే ముందు ఆ ఉద్యమ నేపథ్యాన్ని పట్టుకొని నేను బీసీని కాకపోయినా నన్ను అందరు తిట్టినా బీసీలను వాడుకుంటావురా అంటే నేను అక్కడికి అన్నాను, నేను బీసీనా లేకపోతే నాకు రిజర్వేషన్ కోసం నేను కొట్లాడుతున్నానా? లేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి పేదరికం చూసి నా హృదయం చెల్లించింది. వాళ్ళల్లో సామాజికంగా రుగ్మతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎదగలేకపోతున్నారు. కొంతమంది అప్పర్ లేయర్ బీసీలకు మాత్రమే అన్ని అవకాశాలు దొరికినాయి. కొడుకులు, తండ్రులు, తల్లులు, బిడ్డలు, మనుమలు, మనమరాళ్ల వరకు ఆ బీసీలలో కూడా రాజకీయాలలో పాతుకుపోయినారు. వాళ్ళు కూడా ఇంకా వెనుకబడినటువంటి ఎంబీసీస్ని, మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ని పైకి రానివ్వట్లేదు. వీళ్ళు ఒక సీలింగ్ లాగా తయారైన, ఒక స్లాబ్ వేసినట్టుగా తయారైంది. రిజర్వేషన్ ఫలితాలు అట్టడుగున ఉన్న వ్యక్తులకు అందాలా అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్నాం తప్ప ఎవరి మీద వ్యతిరేకతతో కాదు. అది నా ఉద్దేశం. బీసీలలో ఆల్రెడీ వర్గీకరణ ఉంది సార్, ఎవరిది తినట్లే. వర్గీకరణ ఉంది సార్. బీసీ ఏ ఉంది, బీసీ బి ఉంది, బీసీ సి ఉంది, బీసీ డి ఉంది, బీసీ ఉంది. ఈ బీసీలయే 1% క్రిస్టియన్లకు ఇవ్వడము, ఇంకా కొంత 4% ఎంతనో ముస్లింలకు ఇవ్వడం జరిగింది. మేము అనేది ఓవరాల్గా బీసీ జనాభా ఎంత ఉందో, బీసీలందరూ హిందువులే ఉండాలా అని ఎక్కడ రూల్ ఉందా? కొంతమంది బీసీ వర్గంలో ఉన్నవాళ్ళు, బీసీలుగా పుట్టిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళు క్రీస్తుని పూజించినా, లేకపోతే ఇస్లాం మతాన్ని సేకరించినా, లేకపోతే ఇంకేదన్నా దేవుడిని ప్రార్థించినా మీకు వచ్చిన అభ్యంతరం ఏముందండి? వాళ్ళు కూడా బీసీలు అయితేనే, వాళ్ళు కూడా రుగ్మతలకు గురవుతూనే, వాళ్ళు కూడా సమాజంలో వెనుకబడి ఉంటే. బీసీ అనేది ఒక కులం కాదు సార్, ప్లీజ్. బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక సోషల్ స్ట్రాటా. సో దాన్ని మీరు ఒక కోణంలో అర్థం చేసుకోవాలి సార్. దయచేసి అట్లా మాట్లాడద్దు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 78 సంవత్సరాల స్వతంత్రంలో కూడా బీసీ రిజర్వేషన్స్ అమలు జరుగుతూనే ఉన్నాయి కదా. కొంత ఎక్కువ, కొంత తక్కువ, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్ని రాష్ట్రాలు తక్కువ పర్సెంటేజ్లో ఉన్నాయి కదా. ఇప్పటికీ రజకులలో ఎవరైనా పైకి వచ్చిన వాళ్ళ సంఖ్య చెప్పగలరా? ఓ 10 మందిని పేరు పోనీ, నాయి బ్రాహ్మణులలో ఒక 10 మంది వీళ్ళు పైకి వచ్చినారని చెప్పగలరా మీరు? ఒక్కొక్కడు కూడా పైకి రావడం లేదు సార్. ఒక్కడికి మనం రజకులలో ఒక అవకాశం ఇస్తే ఇక దానివల్ల మొత్తం ఎంబీసీల యొక్క ఉద్ధరణే జరిగిపోయింది. అసలు అపర అంబేద్కర్ కేసీఆర్ అనేటువంటి మాటలు మాట్లాడినారు. ఆ చెత్త మాటలను ఇష్టం లేక తిట్టినారు అందరూ. ఆ సోకాల్డ్ బీసీ లీడర్ కేసీఆర్ని అంటే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే, నీవు బాగా ఆకలి అయ్యేటోడికి చాక్లెట్ ఇచ్చి ఆకలిని చల్లార్చలేవు. అన్నం పెట్టు, పట్టెడు అన్నం పెట్టేటువంటి వ్యవహారం చెయ్యి. ఇవాళ విద్యార్థులు ఇప్పుడు ఒక ఎవరు అవునన్నా కాదన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఎందుకు తీసుకొచ్చినాము అంటే, బీసీలలో చాలామంది ఉన్నత విద్యకు రాలేకపోతున్నారు, ఉన్నత విద్యా సంస్థలలో వాళ్ళకి అవకాశాలు దొరుకుతలేవు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఎక్కువ మంది బీసీలు, ఎక్కువ మంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ వచ్చి యూనివర్సిటీలలో చేరుతారు. మంచి విద్యా విధానం ఉంటుంది, వాళ్ళలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయనే కదా. దాన్ని వీడు నీరుగార్చినారా లేదా ఈ ప్రభుత్వం? ఫీజు రీఎంబర్స్మెంట్ పైసలు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. ఇట్లాంటి సమస్యల మీద కొట్లాడకుండా బీసీల ఐక్యత అని ఎట్లా జరుగుతుంది?
అసలు ఇష్యూని ఎవడు ఫేస్ చేయడు. రిలీజ్ కాలే డబ్బులు ఎక్కడ రిలీజ్ అయినాయి, ఏం రిలీజ్ అయినాయి? ఈ సంవత్సరం నుంచి ఇస్తాము అని ముఖ్యమంత్రి ప్రకటించినాడు. ఇప్పుడు ఇవన్నీ ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఏదైతే మొన్న ప్రకటించినాడో ఇప్పటివరకు బ్యాంకుల దగ్గరికి డబ్బులు పోలే, ఎవరికి ఏం జరగలేదు. చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, సార్ అది ఓన్లీ ప్రకటన సార్, ఇంతవరకు మేము బ్యాంకు దగ్గరికి పోతే ఇంకా మాకు పైసలు రాలేదు, ఒక 5-6 రోజులు పడుతుంది, 5-6 రోజుల తర్వాత రండి అప్పుడు చేస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒక్కడికి నయా పైసా ఇది కాలేదు సార్, ఇది ఓన్లీ ప్రకటన అని మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి 2-3 రైతులు నాకు మెసేజ్ పెట్టినారు. రాని వాళ్ళు మీకు చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ కూడా చేస్తున్నారు. కొందరికి వచ్చిన మాట కూడా వాస్తవం సార్. టైం సార్ అట్లీస్ట్ కొంచెం టెక్నికల్ గా ఏమైనా ఉంటాయేమో అంటే అట్లాగా సార్. ఇప్పుడు అంటే పొడుస్తారు, ఎద్దును పొడిచినట్టు ఇట్లా సార్ ప్లీజ్ మీరు ఒకసారి మీరు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ని, పరిపాలన ఒక విషయంలో కొంత అవగాహన ఉన్న వ్యక్తిని. ఒక పాలసీ ఫ్రేమింగ్ ఎట్లుంటుంది, పాలసీ ఫ్రేమింగ్, పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక సబ్జెక్ట్ సార్. పాలసీ ఫ్రేమింగ్ లోపల బెనిఫిషియరీస్ ఎవరో ముందు వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఒక స్కీమ్ పెట్టాలనుకున్నప్పుడు దీని అవుట్లే ఎంత ఉండాలా, దీనికి ఎంత ఖర్చు వస్తుంది అనేటువంటి విషయాలను ఆర్థికంగా మనము పరిగణలోకి తీసుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆ పాలసీని అనౌన్స్ చేస్తాం. మనము గిన్నెలు పొయ్యి మీద పెట్టి దినుసుల కోసం వెతుకుతున్నట్టుంది పరిస్థితి. నేను అనేది అక్కడ ప్లానింగ్ లో జరగలేదు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ రాష్ట్రం లోపల 40 లక్షల మందికి రైతు రుణమాఫీ వల్ల లాభం జరుగుతుందని అన్నప్పుడు జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాన్ని ప్రాతిపదిక తీసుకొని ఒక రకంగా ఒక జాబితా తయారు చేయాలి కదా. ఇంత పెద్ద యంత్రాంగం ఉంది కదా, ఇదంతా తయారు చేసేసి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల ప్రణాళికలో చెప్పినాం రుణమాఫీ చేస్తామని అన్నాం. అప్పుడు అది మనం అధికారంలో లేం కాబట్టి అప్పుడు అది ఓన్లీ ఒక ప్రకటన మాత్రమే. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏం చేయాల్సింది, రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమంలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా యంత్రాంగానికి చెప్పాల్సింది, ఇగో ఆగస్టు 15 నుంచి మేము రుణమాఫీ చేయదలుచుకున్నాము, మేము డిసెంబర్ 9 నాడే చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ అనుకున్నట్టు అంటే ఆర్థికమైన పరిస్థితులు మాకు అందుబాటులో లేవు కాబట్టి దీనికి కొంత పోస్ట్పోన్ చేస్తున్నాం. దీనికి మీరు హోంవర్క్ చేయండి, గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా మీరు మొత్తం ఎంతమందికి ఈ లబ్ధిదారులు ఉన్నారో ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు ఉంటే వాళ్ళ పర్టికులర్స్ అన్ని తీసుకొని నువ్వు ఆ రోజు అమలు చేస్తే అందరికి ఒకటేసారి అమలు అవుతుంది. అవును, ఇదంతా ఇప్పుడు నాకు ఛానల్లో చెప్పే బదులు మీరు మీ పార్టీ మీరు వెళ్ళి మాట్లాడవచ్చు సార్. మీకు క్వశ్చన్, మా పార్టీ మీ పార్టీ లేదు, అసలు ఇదే విషయం చెప్తే అయిపో కదా. ఒక్కసారిగా జీవోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళ విషయంలో మాట్లాడడానికి పోతేనే ఎగాదిగా చూసేసి నువ్వారా మాకు చెప్పేది అన్న లెవెల్లో ఫేస్ పెట్టిన వ్యక్తి దగ్గరికి మళ్ళీ పోయి చోటోడి మీద శంఖం ఊదినట్టు, అసలు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయనకి ఎవడన్నా సలహా ఇస్తారు సార్. ఈసారి అందరూ దగ్గరే, అందరూ దూరమే సార్. ఇవాళ ప్రతి మంత్రి కూడా ఏం భయపడుతున్నాడంటే శరత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు కాబట్టి ఈయనతో దగ్గరగా ఉంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ చాలా స్టార్ట్ అయింది. డిస్టెన్స్ మెయింటైన్ కాదు, నాతో డైరెక్ట్గా ప్రైవేట్గా మాట్లాడి చెప్తాను, అన్న అంతా నువ్వు చెప్పేదంతా 100% నువ్వు చెప్పేది మేము అగ్రీ అవుతున్నాం. ప్రభుత్వ పాలన వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతులేదు, కేవలం రేవంత్ రెడ్డి తన ఆత్మస్థుతి, తన ఓన్ లీడర్షిప్ని బిల్డప్ చేయడానికే ట్రై చేస్తున్నాడు అనే మాట చాలామంది మంత్రులు చాటుకున్నాక చెప్తా ఉన్నారు, పర్సనల్గా చెప్తా ఉన్నారు. గిట్ల జరుగుతుంది, గిట్ల జరుగుతుంది, గింత అన్యాయం. అసలు ఎవరి మాట వింటలేడు తెలుసా, మంత్రివర్గ సహచరులు ఎవరిని మాట వినడు. ఓన్లీ డయాస్ల మీద మాత్రం మా కోమటిరెడ్డి, మా బట్టి విక్రమార్క, మా శ్రీధర్ బాబు అని మా అంటాడు అంతే. కోసం స్టేజ్ మీద మాట్లాడుతాడు అంతే. చాటుకు అసలు యాక్చువల్లీ ఎవరికి ఒక అపాయింట్మెంట్ దొరకదు. ఫలానా మంత్రి నేను నాకు నచ్చినప్పుడు పోయి ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పగలిగిన గుండె ధైర్యం ఉన్న ఒక్క మంత్రి పేరు చెప్పమనండి. ఏదో వట్టిగా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడిన తర్వాత పత్రికా ప్రకటనలో నేను మాట్లాడుతున్నా, నేను ఎన్నంటే సార్లు ముఖ్యమంత్రిని కలిసినా అంటే ఎవరు కలుస్తారు? వాళ్ళ బంధుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేదా పొంగులేటి సుధాకర్ రెడ్డో అట్లాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తారు కావచ్చు, వేరే వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి అట్లాంటి వాళ్ళు కలుస్తారు కావచ్చు, వేరే వాళ్ళు ఎవరు కలుస్తారు? ఓకే సార్, మీరు రేవంత్ రెడ్డి అంటారు కదా, ఓకే కంటిన్యూగా అంటున్నారు. మొన్న అమెరికా టూర్ పోయిండు జగదీష్ రెడ్డి అని, జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కలిసినట్టున్నాడు. అట్లనే కొండల రెడ్డి మీద కూడా ఒక అమెరికా ఆయన డేవిడా జాన్సన్ సంథింగ్, ఈయన మా దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నాడు, అది కోర్టులో కేసు ఉంది అని చెప్పేసి కొండల రెడ్డి నాకు ఇట్లా మోసం చేసిండని చెప్పిండు. తర్వాత ఇక్కడ తిరుపతి రెడ్డి అని ఆయన మంచి లీడర్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మొత్తం కటౌట్ వేయించుకొని
ఈయన అదే అని చెప్పి అవన్నీ మీరు అక్కడ దాకా వెళ్ళినారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఏం చెప్పినాడంటే రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం చిన్నప్పటి నుంచి వాళ్ళంతా ఏబీవీపీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్, వాళ్ళు భాగస్వామ్యం గల వ్యక్తి, వాళ్ళు రైటిస్ట్ ఐడియాలజీ గల వాళ్ళు ఏం చరిత్రహీనులు కాదు అనే విషయం క్లియర్గా చెప్పినారు. మరి కొండలరెడ్డి మీద అమెరికైనా వేసిన కేసు ఇట్లా అంత ఉంది కదా, మరి అది మనకు తెలుసు. మరి కొండలరెడ్డి మీద అమెరికానే చెప్పిండు అలిగేషన్, మనం కాదు. అది వేరండి, అట్లాంటివి ఎన్నో వస్తుంటాయి. అవన్నీ హైలైట్ అయింది తెలుసా మళ్ళీ ఆయననే ఇది బాగా వైరల్ అయిన తర్వాత మీకు చూపిస్తా. పెద్ద ఆయన మాట్లాడింది వైరల్ అయిన తర్వాత మళ్ళీ ఆయనతోనే ఒక 2 రోజులకు మళ్ళీ వాయిస్ ఇప్పించారు. నేను ఎంత అవుతుందే నన్ను తప్పుగా వయసు ఉంది ఏదో మతి మరిపోయి అయ్యాన్ని ఇప్పుడు మొన్న కృష్ణ అది కదండి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ లో కలిసినాడు. వాళ్ళ ప్రతిపక్ష వాళ్ళ దాంట్లోకి పోయి మీటింగ్ హాల్లోకి పోయి కేటీఆర్ పక్కకు కూర్చున్నాడు, ఫోటోలు దిగినాడు. మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతున్నాడు అని వార్తలు రాగానే మళ్ళీ మంత్రి గారు పోయి ఆయన ఇంటికి పోయి మాట్లాడి నీకు ఇస్తానన్న ప్రామిస్లన్నీ ఫుల్ఫిల్ చేస్తాము, నీ ప్యాకేజ్ నీకే, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోలేదా? ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతుంటాయి సార్. దీంట్లో ఏముంటది? విన్నింగ్ ఓవర్ ఇన్ పాలిటిక్స్. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొండలరెడ్డి వాళ్ళు ఏమైతే అమెరికా ఉన్నాడో పెద్ద ఆయనకి వెళ్ళి సాటుకి ఎంత అయితే నాకు ఇచ్చేది ఉన్నారో అది ఇచ్చేసి ఈ వీడియో పెట్టని చెప్పారట. అదే చేస్తారు న్యాచురల్ గా, అట్లాంటి పనులే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన అమెరికా టూర్ సక్సెస్ అని వచ్చా? ఏం సక్సెస్, ఏం జరిగింది? 1000 కోట్లు లేదు, మొన్న మొత్తం కంప్లీట్ గా డబ్బుల సంచులు అన్ని తీసుకొని వచ్చేసేసి మొత్తం హైదరాబాద్ లో వారేసిండు. ఇవన్నీ అక్కడ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉన్నాయన్నమాట. డబ్బుల సంచులన్నీ సెక్రటరియట్ కి రావడానికి ఇమీడియట్ గా పూలదండలు ఇస్తారు. భజన పరులు చాలా మంది ఉంటారు విన్నారా? ఇట్లా చాలా జరిగేది. అసలు మీరు ఇంకా గింతే చూసినారు. నేను స్వర్గీయ ఎన్టీ రామారావుని చూసిన. అసలు ఉన్నవా సజీవ దైవం అనేవాడు, రాముడి అవతారం అనేవాడు, కృష్ణుడి అవతారం అనేవాళ్ళు, మంగళారతులు ఇచ్చేవాళ్ళు, నడుస్తుంటే పూల రేకులు వేసేవాళ్ళు. వినండి, అట్లా వేసిన వాళ్ళందరూ మళ్ళా అవకాశం దొరకంగానే నాదెళ్ల భాస్కర్ రావు పక్షంలో చేరినారు, ఎన్టీ రామారావు కాలు గుంజినారు, కింద పడేసినారు. ఉన్నప్పుడు కూడా చెప్పులేసారు. నేను చెప్తున్నా కదా, ఎవడైతే అవసరం లేకున్నా పొగిడారో వాళ్ళే ఎన్టీఆర్ కు ద్రోహం చేసినారు. ఎన్టీఆర్ ఒక దశలో అంటే 1984 ఆగస్ట్ క్రైసిస్ తర్వాత ఎప్పుడైతే ఈ టాపిక్ వచ్చింది, చాలాసార్లు నేను ఎన్టీ రామారావుని కవర్ చేసిన యాజ్ ఎ జర్నలిస్ట్ గా. నేను చెప్తున్నాను మీకు, ఆయన తన మనోగతాలను చాలాసార్లు మాతో ఆవిష్కరించేవాళ్ళు, తన అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. ఆయన ఒక రోజు ఏమన్నాడు తెలుసా? అందరూ చదువుకున్న వాళ్ళని, లాయర్లని, డాక్టర్లని, ఇంజనీర్లని, బాగా చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేశారండి. అన్నం పెట్టిన చెయ్యిని కత్తిరించినారు. వీళ్ళంతా పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఉద్యమంలో పార్టిసిపేట్ అయినారు. అందుకే విధేయతకు ప్రాధాన్యత ఇచ్చి చదివినా చదవకున్నా ఎంతో కొంత నైతిక పరివర్తన ఉన్నటువంటి వ్యక్తులకే నేను టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తున్నాను అన్నమాట రామారావు గారు చెప్పినారు ఈ విషయం. సో నేను అనేది ఏమంటే, ఇవాళ ఎయిర్పోర్ట్లలో అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రికి దండలు వేసేవాళ్ళు అంతా ముఖ్యమంత్రి భక్తులని ఆయన అనుకున్నా, వీళ్ళు అనుకున్నా అది చాలా ఉత్త భ్రమ అంతే. అధికారం చుట్టూ అంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా వీళ్ళు ముసురుతూనే ఉంటారనమాట ఈ అవకాశవాదులు. ఓకే సార్, ఇప్పుడు ఈ తిరుపతి రెడ్డి అంత పెద్దగా ఆంధ్రజ్యోతిలో వేసిండు సార్ బర్త్డే రోజు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన గురించి నేను ఏం మాట్లాడాలి సార్? ఆయనకి ఏం చరిత్ర ఉంది? ఆయన ఎవడు సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఆల్ సచ్ ఇండివిజువల్స్. మీరు ఏదైనా పాలసీ విషయాలు కాదు కదా. ఆ రోజేమో కేసీఆర్ ఫ్యామిలీ రూలింగ్ అని బిడ్డే కూతురు వల్లనే కేసీఆర్ నాశనం అయిపోయిండు అని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్తే కొన్ని లక్షల మంది చూసారు. ఇవాళ మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆయనకేమో కూతురు కొడుకు, ఈయనకేమో అన్నదమ్ముల బిడద ప్రాబ్లం అంటే కాదంటారా, ఈ ప్రమాదం లేదంటారా? అసలు ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు, తిరుపతి రెడ్డి పిసిసి అధ్యక్షుడా? సార్ సోదరులు ఎట్లుండాలంటే, అన్నదమ్ములు అనేవాళ్ళు పాండవులు అన్నదమ్ములే, కౌరవులు 100 మంది కూడా అన్నదమ్ములే. సో ఇది కౌరవ సేన లాగా తయారైంది రేవంత్ రెడ్డి కుటుంబము. వీళ్ళు పాండవులు లాగా లేరు. వీళ్ళు ఒక మంచి కార్యక్రమానికి, ఒక ధర్మానికి, న్యాయానికి కట్టుబడి అంతకంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎవడికి దోచింది వాడే దోచుకుంటున్నాడు అనేటువంటి వాదనలు ఈనాడు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సామాన్యంగా చాలా మంది చెప్తున్నారు, ప్రైవేట్ వెంచర్ల విషయంలో కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ, మిగతా అన్నిటిలో కూడా ఎక్కడ దొరికింది అక్కడ దోచుకుంటున్నారు అనే మాట ఇవాళ జనసామాన్యంలో. సార్ నేను చెప్పుడు కాదు, చాలా మంది నాకే చెప్తున్నారు, సార్ మీరు ఎందుకు మాట్లాడరు, మీరు రేవంత్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు మాట్లాడారంటే నాకు కరెక్ట్ ఎవిడెన్స్
ఎవిడెన్స్ దొరికినప్పుడు మాట్లాడతారా నాయన? ఈ ఎవిడెన్స్ లేకుండా ఒట్టిగానే మీరు చెప్పినారని నేను మాట్లాడమంటే నేను మాట్లాడను. దానికి కొంత సమయం పడుతుంది. అయినా వాళ్ళు ఇప్పుడు ఒకటి సార్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎంత అంటే లోకమంతా కళ్ళు మూసుకోదు కదా సార్. ఏదో ఒక రోజున వీళ్ళు చేసిన అవినీతి కొండలరెడ్డిది తిరుపతి రెడ్డిది ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు ఈ ప్రభుత్వంలో. నాకు ఎవిడెన్స్ దొరికే వరకు నేను దాని గురించి మాట్లాడా. చాలా మంది అయితే వాళ్ళ గురించి, వాళ్ళ ప్రమేయం గురించి మాట్లాడుతున్నమాట వాస్తవం. నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డిది ఒక వార్త చూసిన. ఏమని అంటే వీళ్ళంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు, బడే బాయ్ చోటే బాయ్ అనట్లో ఏం తప్పేం లేదు. మా ఆలోచన సరళే ఒకటి. అసలు ఒక రకంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా బీజేపీలోంచి కాంగ్రెస్లో చేరడం కూడా ఒక పథకం ప్రకారంగానే జరిగిందేమో అని నాకు అనుమానం. కాదు సార్, మీరు ఏమైనా దృష్టికి రాలేదంటారు? కొడంగల్లో కొండలరెడ్డి మరి తిరుపతి రెడ్డి లేదంటే కృష్ణారెడ్డి అలా అన్నదమ్ముల లోకల్ చెక్కులు వంచంగా మీరు చూడలేదా? చూసినాను. అది సరే. ఇంకొకటి కాన్వాయ్ పెట్టిర్రు వాళ్ళ అన్నదమ్ముల కానీ స్టార్టింగ్ లోనే మీరు చూడలేదా సార్? ఇవన్నీ చాలా చిన్న ఈవెంట్స్ సార్. అదే కంటికే ఇట్లా కనబడుతున్నాయి. ఈ మనిషి రావు, మనం తల్వాలో తలంబ్రాలు పట్టుకొని భద్రాచలం పోతే మనం విమర్శించినాం, కరెక్ట్. అంతేకాదు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు అంటే, హిమాంశు ఒక చిన్న పిల్లవాడు, అతన్ని విమర్శించాలన్న కోరిక నాకు లేదు, కానీ ప్రజా జీవితంలో ప్రభుత్వం తరఫున జరగాల్సిన పనులను ఒక ప్రైవేట్ వ్యక్తిలాగా హిమాంశు చేస్తే దాన్ని మాత్రమే విమర్శించినాను తప్ప ఆ కుర్రోడి మీద నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషభావన లేదు అనే మాట రేవంత్ రెడ్డి అన్నాడు. సేమ్ ప్రిన్సిపల్ ఈయన కూడా అప్లై అవుతుంది కదా. ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బంధుగణము, ఒకవేళ ముఖ్యమంత్రి యొక్క అన్నదమ్ముళ్ళు పార్టిసిపేట్ అవుతే, ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళు తయారైతే ప్రజలు అతి త్వరలో ఆ విషయాన్ని గుర్తిస్తారు. తర్వాత బీఆర్ఎస్లో జరిగినట్టు కాంగ్రెస్లో జరగదు సార్. కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ. ఇక్కడ 1-2 ఎవిడెన్స్లు సరిగా దొరికితే హైకమాండ్ ఇమీడియట్గా నెత్తి మీద టొంగులు వేస్తుంది. అవును సార్, ఇప్పుడు నేను చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని ఇప్పుడు ఇన్నేళ్ళలో ఒక 50-55 ఏళ్ళలో బర్త్డేకు ఎప్పుడు కూడా పెద్ద కటౌట్స్ అన్నీ నేను అనేది ఏదో లోపల చిన్నగా వేయడం అది వేరు. ఒక పేపర్ ఆంధ్రజ్యోతి అనేది ఇప్పుడు టాపులో ఉన్న పేపర్, సరే మంచిగా చెడ పక్కన పెడదాం, సెల్లింగ్లో తిరుపతి రెడ్డి మొత్తం ఫోటో వేసి పక్కకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోటో వేసిర్రు. ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి అంటారు కానీ నార్మల్ రేవంత్ రెడ్డి అయితే అన్నారు కదా, నేను అనుకుంటున్నా. మరి సార్ అట్లా కాదు సార్, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే ఇందిరాగాంధీ కుటుంబం ఎట్లయితే ఉందో అట్లా ఎన్టీ రామారావు కుటుంబం ఎట్లా ఉందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఎట్లయితే ఉందో రాజకీయాలలో ఒక నేపథ్యం కలిగి, అట్లనే రేవంత్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయాల లోపల పూర్తిగా విస్తరించాలని అన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆయన తన కుటుంబాన్ని మొత్తంగా రాజకీయాలలో వాళ్ళకు ప్రమేయం కల్పించాలా, వాళ్ళకు ఒక ముఖ్య భూమిక కల్పించాలి. తనతో ప్రమేయం లేకుండా రేపటి రోజున ఎన్నికలు జరిగేటప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, 2 అన్నదమ్ములు, ఒక కొడుకు, 3 టికెట్లు ఇచ్చారు కదా కుటుంబాల వారీగా. అటనే రేపు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా మాకు ఫలానా చోట టికెట్ కావాలి, ఫలానా చోట అడుగుతారేమో. సో అందుకోసం ముందే ప్రిపేర్ అవుతున్నారేమో. రేపు రాజ్యసభ కావాలంటారేమో, లేదా ఎమ్మెల్సీ వేకెన్సీలు ఏర్పడేటప్పుడు మేము ఇంత కృషి చేసినాం పార్టీ అభివృద్ధికి, మాకు ఇవ్వాలని అడుగుతారేమో. సో ఇవన్నీ ప్రిపరేటరీ వర్క్ అనమాట. అట్లా కుటుంబ పాలన అనేది మొదలైంది. అట్లా అసలు మీకు కనబడుతుంది కదా, మీరు విజన్ ఉన్న వ్యక్తి, అన్ని అండర్స్టాండ్ చేసి. ఇప్పుడు ఈవెన్ కొండలరెడ్డి కూడా ఆస్ట్రేలియాలో మేయర్ కూర్చుండే పొజిషన్ ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఫోటో అంటే వైరల్ అయింది. అది నిజమా అబద్ధమా? ఫోటో మార్ఫింగ్ అనొచ్చా సార్? నేను ఒక విషయం అంటే వీళ్ళు పోకడాలు చూస్తే వాళ్ళు సార్ కాంగ్రెస్ యొక్క సంస్థలో వాళ్ళు ఈకల్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. వాళ్ళ గురించి కామెంట్ చేయడం నా స్థాయికి సరిపోదు. నేను వాళ్ళ గురించి వ్యక్తిగతంగా మాట్లాడను. నేను ఓన్లీ సిద్ధాంతపరమైనటువంటి విభేదాల గురించే మాట్లాడతాను. ఇంకా ఎక్కువగా వాళ్ళు ప్రజల మీద అరాచకాలు చేసి ప్రజలను హింసించి, లేకపోతే సోషల్ మీడియాని హింసించిన, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన దాఖలాలు ఉంటే రేవంత్ రెడ్డి అన్నలు తమ్ముళ్ళు కాదు, వాళ్ళ మొత్తం తాత ముత్తాతల నుంచి అటాక్ చేస్తారు సార్. ఇది అప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లో ఎక్కడ కూడా చెప్తున్నారు, వీడు వచ్చి చెప్తున్నారు, ఎవిడెన్స్ అడిగితే పక్కకు పోతున్నారు. అబ్బో సార్ చెప్తే ఇట్లయితే సార్ అట్లయితే. ఇప్పుడు చాలామంది వాళ్ళ అన్నదమ్ముల గురించి, వ్యవహారాల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళంతా ఆయనకు దగ్గరగా ఉండే వాళ్ళే ఇస్తున్నారు, ఎవరో కాదు. అయితే అది కరెక్ట్గా మనకు ఎవిడెన్స్ దొరికినప్పుడు మనం మాట్లాడతాం కదా. అది ఇట్లా పెడుతురు చూడండి, మీరు తిరుపతి అన్న మిత్ర మండలి ఇట్లా ఇవన్నీ నడుస్తుంటాయి సార్. ఇవన్నీ తమ్ముడు వస్తున్నాడు ఎంపీగా పోటీ అని ఇట్లా. నేను సరే మీకు ముందస్తుగా చెప్తున్నాను సార్. ఇది ఒకటి చెప్పండి సార్, డైరెక్ట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా?
ఇది రేవంత్ రెడ్డి, మీ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటనే ఢిల్లీలో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, కేసీఆర్ గవర్నర్ అవుతాడు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడు, హరీష్ రావు ప్రతిపక్ష నేతగా అవుతాడు. ఇది మీరు విన్నారా? నేను విన్నాను, అది చూసినాను. దాని గురించి నా అభిప్రాయం కూడా ఈరోజు మా ఛానల్లో మార్నింగ్ వార్తలు చేసేటప్పుడు చెప్పినాను. ఒక రాజకీయంగా పూర్తి అవకాశవాది, తర్వాత పచ్చి అబద్ధాల కోరు ఎవరన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి. ఆయన అదే సార్, ఆయన మాట్లాడే మాటల్లో అర్థం లేదు. ఆయన ఏమన్నాడు, ప్రభుత్వం ఏర్పడంగానే ఏం చెప్పినాడు, బీఆర్ఎస్ అంతా వచ్చి కాంగ్రెస్లో చేరుతుంది అన్నాడు. ఓన్లీ 4 మిగులుతారు, మొత్తం వచ్చి కాంగ్రెస్లో చేరుతా అన్నాడు. ఆ మాట కరెక్టా? ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుంటే ఈ మాట కరెక్టా? ఆయన ఏ రోటికి ఆ పాట పాడతాడు, ఏ సందర్భోచితంగా మాట్లాడతాడు, అక్కడున్న 4 కోసం మాట్లాడతాడు. హీ అడ్రసెస్ ది గ్యాలరీ, హీ డజంట్ మీన్ ఎనీథింగ్. ఆయనకి ఏం తెలియదు, ఆయన మెదడులో అంతా పెండ ఉన్నది. అంతకంటే ఎక్కువ రాజకీయమైన చతురత లేదు, విజ్ఞానము లేదు, ప్లస్ ప్రజల పట్ల ఆర్తి లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. అంత అవుతుంది గాయనని పట్టుకొని ఇంతసేపు చర్చనా సార్? ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఏంది సార్? సో వాట్? ఎంతో మంది సీఎంలు అయినారు, పోయినారు. 4 రోజులు చూస్తారు, పార్టీ హైకమాండ్ కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఈయన పరిస్థితులు, ఈయన ఆలోచన సరళి, ఈయన ఏ రకంగా బీజేపీకి ఊతమిస్తున్నాడు, బీజేపీని స్ట్రెంథన్ చేయడానికి కృషి చేస్తున్నాడు అనే విషయాలన్నీ గమనిస్తున్నారు పార్టీ హైకమాండ్. యూ థింక్ దట్ దే ఆర్ స్లీపింగ్? They are also keeping their eyes open. They are also watching his movements. Someday he will be answered. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు ఎందుకు ఆగిపోయినాయి సార్? పార్టీ హైకమాండ్ ఫెల్ట్ దట్ నో, దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒకటేసారి అందరు కలిసి చీలిక వచ్చి మన పార్టీలో చేరితే అది ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. కానీ ఇండివిజువల్ బేసిస్ మీద చేరడం వల్ల పార్టీకి నేషనల్ లెవెల్లో కూడా ఇమేజ్ దెబ్బతింటుంది. దీని మీద ప్రశ్నలు అడుగుతున్నారు నేషనల్ ప్రెస్ లోపల. ఇది చాలా అవమానకరంగా ఉంటుందని మల్లికార్జున ఖర్గే గారు ఓపెన్గా చెప్పి మరీ ఆపించినాడు ఇవన్నీ. లేకపోతే ఇప్పటివరకు ఒక్కొక్కడిని మొత్తం ఇట్లా ఇప్పుడు హోల్సేల్గా కొంటే ఓకే, ఈయన రిటైల్గా కొంటున్నాడు. 2/3 వస్తే ఏం కదంటారు, ఒకటేసారి వస్తుంది. దానికి ఏదో ఒక రకమైన సమర్థన ఉంటుంది. రాజ్యాంగంలో కూడా ఉంది సార్, అది లేదు. ఇప్పుడు మహారాష్ట్ర క్రైసిస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా లెజిస్లేచర్ పార్టీ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ది పొలిటికల్ పార్టీ యాజ్ సచ్. లెజిస్లేచర్ పార్టీ అనేది ఒక వింగ్. ఇప్పుడు చెయ్యి అంటే చేతికున్న 5 వేళ్లతో ఇవన్నీ కలిపి చెయ్యి, అంతేగాని ఒక వేలు చెయ్యి కాదు. లెజిస్లేచర్ పార్టీ అనేది ఒక చెయ్యికి ఒక వేలు మాత్రమే, ఇది మొత్తం హస్తం కాదు. సో కాబట్టి ఆ రకంగా ఇప్పుడు వీళ్ళు మొత్తం 2/3 మెంబర్స్ పోయి కూడా ఒకవేళ కాంగ్రెస్లో చేరినా వాళ్ళకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, అందరు డిస్క్వాలిఫై అవుతారు. ఇప్పుడు ఈ 9 మందిని ఫస్ట్ డిస్క్వాలిఫై చేస్తారు చూడండి. ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. వీళ్ళను డిస్క్వాలిఫై చేయక తప్పదు. ఖచ్చితంగా హైకోర్టులో ఏదో ఒక తీర్పు రావాలి, వారానికో 10 రోజులకు. సరే, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటుండంటే కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది. విన్నారా మీరు? సరే, ఆయన పార్టీ లైన్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నారట మరి? ఈయన తిరిగా మాట్లాడుతున్నా, కిషన్ రెడ్డి తిరిగా ట్రీట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే వైవిధ్యం ఉందా లేదా? బండి సంజయ్ ఎంత అయితే కఠినంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడో అంత కిషన్ రెడ్డితో మాట్లాడిస్తాడా? కిషన్ రెడ్డిని ఎట్లా గెలిచినాడట? ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల సికింద్రాబాద్లో గెలిచినాడట? రేవంత్ రెడ్డి దయతోనే గెలిచినాడు, లేకపోతే ఆయన కార్పొరేటర్గా ఎన్నికగాడు. నాటి పరిస్థితి వేరు, నేటి పరిస్థితి. ఆనాడు ఆయన ఎమ్మెల్యే అయినా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన వ్యక్తి. సొంతగా తానెన్నడూ ఏ పోస్టుకు గెలిచేటువంటి అర్హత కానీ అంత ప్రజాదరణ కానీ కిషన్ రెడ్డికి లేదు. సేమ్ ఇస్ ది కేస్ విత్ అదర్ ఎంపీస్. వీళ్ళంతా ఏంది, రేవంత్ రెడ్డి వీళ్ళని మోడీకి ఇచ్చిన సీక్రెట్ అష్యూరెన్స్ కింద వీళ్ళని గెలిపించినాడు. అంటే తద్వారా చోటాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అంటారా? అంతే, ఇంకేముంది. లేకపోతే ఎట్ట గెలుస్తారు సార్? చేవెళ్ళలో ఎట్ట గెలుస్తారు బీజేపీ? చేవెళ్ళలో మొత్తం చుట్టుపక్కలంతా కాంగ్రెస్ ఉండగా, తర్వాత మహబూబ్ నగర్లో ఎట్లా గెలుస్తారు సార్? ఆంధ్ర ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉండగా. కరీంనగర్లో ఎట్లా గెలుస్తారు? సికింద్రాబాద్లో ఎట్లా గెలుస్తారు? అంత పచ్చి అవకాశవాదం. రైట్ సార్, ఇది హైడ్రా అని ఇప్పుడు ఈ మధ్య బాగా వినబడుతుంది సార్. రంగనాథ్ సార్ దాని కమిషన్, ఏవి రంగనాథ్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏంది దాని మీద మీరు మరి? సార్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంత అది కొద్దిగా వివాదాలకు దారిస్తుంది. అంటే ఏదైనా ఒక ఇండివిజువల్ కేసుని స్టడీ చేస్తే కానీ మనకు దాని మీద అర్థం కాదు. కాకపోతే ఈ అక్రమ కట్టడాలు, తర్వాత ఏదైతే FTL లెవెల్లో కట్టడము, చెరువులు కుంటలు ఆక్యుపై చేయడం, ఇదంతా ఒక రకంగా పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది సార్. దీన్ని నిరోధించాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా హైడ్రా సృష్టించబడేది. అది ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉంటుంది. ఇతను దానికి కమిషనర్గా ఉంటాడు, ఏవి రంగనాథ్ గారు. కొన్ని చర్యలు చేపట్టినారు. ఏమంటారు అంటే సార్, వీళ్ళు ఇట్లనే ఐపైప్ చేస్తారు, తర్వాత కోర్టుకి వెళ్తుంది,
వీళ్ళు ఎక్కడెక్కడ రియల్టర్ల దగ్గర బిల్డర్ల దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చుకుంటారు, మిగతా వాళ్ళని భయపెట్టడానికి స్టార్టింగ్ ఇట్లా చేస్తున్నారు. తర్వాత వీళ్ళకి ఇంత చిత్తశుద్ధి కంటిన్యూటీ ఉండకపోవచ్చు, సెలెక్టివ్గా చేయవచ్చు అనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఆలోచన సరళని చూస్తే అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే కోకాపేట భూముల మీద బాగా రచ్చ చేసినాడు. సిబిఐ డైరెక్టర్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. అధికారంలోకి వచ్చినాక కోకాపేట భూముల గురించి మర్చిపోయినాడు కదా. కాళేశ్వరం విషయంలో కూడా ఇటనే రచ్చ చేసినాడు. ఆ తర్వాత కాళేశ్వరంను జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చినారు. ఇప్పుడు లేటెస్ట్ ఏమంటే అసలు యాక్చువల్లీ ఈవెన్ దట్ కమిషన్ ఈజ్ నాట్ బీయింగ్ కోఆపరేటెడ్. ఆ కమిషన్ కూడా సరైన సహకారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందియట్లేదు. కాబట్టి ఘోష్ ఈస్ థింకింగ్ వాట్ ఫర్ ఐ షుడ్ సిట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎంక్వైరీ ఇంటూ వెన్ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ అనేటువంటి ఒక మీమాంసలో పీసీ ఘోష్ గారు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఆయన బాధపడుతున్నాడు, అరే ప్రభుత్వం నుంచి ఏ సహకారం లేదు, ఏది లేదు, ఒట్టుగానే నేను ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఉండాలి. అన్ని చెరువులు కబ్జాలు చేసి చాలా మటుకు అందరికీ తెలుసు. మల్లారెడ్డికి సంబంధించిన ఒక్క భూమి మీద కూడా అసలు ఇక్కడ ఒకటో రెండో ఏదో కూర్చినట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అట్లనే ఉన్నాయనిపిస్తుంది మీకు ఇదంతా. మరి ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి స్టార్ట్ చేసినారు, క్రమక్రమం కొన్ని ప్రాంతాలు వెళ్తారేమో చూడాలి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దానం నాగేందర్ హైడ్రాని టోటల్గా అపోజ్ చేస్తున్నాడు, మజ్లిస్ ఎమ్మెల్యేలు అపోజ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు అపోజిషన్ను పక్కకు పెట్టేసేసి ప్రజాహితం కోసమని, ప్రజల కోసమని, పర్యావరణాన్ని రక్షించడం కోసమని ఒకవేళ ప్రభుత్వం కృషి చేస్తే అది శ్లాఘనీయం. లేదు వీళ్ళ ప్రెషర్కు లోన్ అయ్యి హైడ్రాను నిర్వీర్యం చేసినాడు అనుకో, అది రేవంత్ రెడ్డి యొక్క సహజ లక్షణం అని అనుకుంటాం. అంతే. లోన్ అవుతారా లేదా సెటిల్మెంట్కి లోన్ అవుతారా? ఇక ప్రెషర్ అంటే సెటిల్మెంటే సార్. ప్రెషర్ అంటే ఇంకా కొత్తగా గాలి వచ్చి తగులుతుంది. అందరికి ఇదే డౌట్. డెఫినెట్లీ ఇప్పుడు మేము ఊర్లలో ఎట్లుంటుంది అంటే సార్, ఎస్ఐ ఫస్ట్ పోస్టింగ్ అయిన తర్వాత అంటే మా ఊర్లో నేను చెప్తున్నాను, మా ఊర్లో ఒక ఎస్ఐ ఉండేది. ఆయన వచ్చుడే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యి మా ఊర్లోకి రాగానే అప్పుడు ఈ బుల్లెట్ బండి మీద పోకుంటూ కాలు ఇంత దూరం జాపి ఎవడన్నా రోడ్డు మీద పడితే వాళ్ళని కాలుతో అనుకుంటూ పోయేది సార్. తనుకుడు పోయి అంటే అటు స్ట్రిక్ట్గా నిరూపించుకోండి, లేదా కట్టబెట్టి పల్ల కొట్టుడు అది చేసినాడు. అయితే ఒకరోజు ఏమైందంటే మేము ఒక మూలకు నిలబడి ఉంటే ఏమైందంటే ఆఎస్ఐ కాలిట తీసుకొని వచ్చి నన్ను ఇట్లా కాలుతో అన్నపోతే నేను ఇట్లా తప్పించుకున్నది ఈడియట్ అని తిట్టినా ఎస్ఐనే. అది నేను అప్పుడు ఐ వాజ్ జస్ట్ ఒక డిగ్రీ చదువుతున్నా, ఇలా ఈడియట్ అని అన్నా. అనేటప్పటికి వాడు బండి ఆపినాడు. వాట్ డిడ్ యూ సే అని నా దగ్గరికి వచ్చి అడిగినాడు. అంటే ఈడియట్ అన్నాను అన్నా. నువ్వు పోలీస్ స్టేషన్కి రా, ఇసుకులేకే అని అన్నాడు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత నన్ను అడిగినాడు, నువ్వు అట్లా ఎట్లా తిట్టినావు ఒక పబ్లిక్ ఆఫీసర్ని, ఐ కెన్ బుక్ యూ ఫర్ ఇంటర్ఫియరింగ్ విత్ మై అఫీషియల్ డ్యూటీస్ అన్నాడు. అనేటువంటి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫియరెన్స్ విత్ అఫీషియల్ డ్యూటీ అంటే ఏందో ముందు ఐపీసీ పుస్తకం తీసి చదువు అన్న. చదివిన తర్వాత నువ్వు నా మీద కేసు పెట్టు, అట్టేం భయపడుతున్నావు నన్ను? ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, ఐ నో వాట్ ఇట్ ఈస్. నీకేం అధికారం ఉంది? ఒక పక్క నిలబడ్డ ఒక వ్యక్తిని మూలకు నిలబడ్డాను. ఐ వాజ్ నాట్ కాజింగ్ ఎనీ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ. నిన్ను చూడంగానే భయపడాలంటే నీవేమన్నా రాజువా పెద్ద మహారాజువా? నిన్ను చూసి భయపడేందుకు? ఇది డెమోక్రటిక్ సెటప్. నువ్వు ఒక ఆఫీసర్, యు ఆర్ సపోజ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్. అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసే అధికారం నీకు ఎవడిచ్చాడన్నా? అనేటప్పుడు కూడా షాక్ తినారే వీడు ఎదురు తిరుగుతున్నాడు అని. చూడు బాబు, నేను మొదటిసారి కనుక వదిలెడుతున్నాను, నువ్వు ఒక విద్యార్థివి, నీ మీద కేసులు పెడితే భవిష్యత్తులో నీకు ఉద్యోగాలు రావు అని నన్ను బెదిరించినాడు. నేను సార్ నేను ఉద్యోగాల కోసం చదువుకోవట్లేదు, విజ్ఞానం కోసం చదువుకున్నా, ఐ కేర్ 2 hoots ఫర్ యువర్ జాబ్స్ అని చెప్పి చాలా గట్టిగా సమాధానం ఇచ్చాను. నేను అనేది ఏంటంటే ఈ మొదట ఇట్లా రువాబ్ చేసేవాళ్ళు తర్వాత పచ్చి కరప్ట్ ఆఫీసర్ తయారైంది సార్. ఎంతో మంది ఐఏఎస్లు కూడా సార్ నేను విన్నా. అదే కదా స్టార్టింగ్ లో డింగా అని చేసిన వాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నారట. అంతే కదా ఐఏఎస్ ఆఫీసర్లు నేను చెప్పేది. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. స్టార్టింగ్ లో గట్టిగా రెచ్చిపోవడం, తర్వాత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత అరే ఇక ఫలానా ఆయన పట్టుకుంటే ఇక చాలా కష్టం అవుతుంది అనేటువంటి ఒక వ్యవహారం చేసేయడం, తర్వాత డబ్బులు వసూలు చేసుకోవడం, ఇది చాలా పరిపాటి. గత ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ మీద సినిమా సెలబ్రిటీలను చార్మిని నేనే ఫైట్ చేసిన సార్. మీరేనా? నేనే ఫైట్ చేసిన ప్రభుత్వం తరఫున. అప్పుడు ఏమనుకున్నాం ఇక నిజంగా డ్రగ్స్ నిరోధిస్తారు. అసలు హైదరాబాద్ లో తెలంగాణలో డ్రగ్స్ సినిమా యాక్టర్లని అసలు ఆఫీస్కి పిలవద్దు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని చెప్పి ఒక ఆయన కేసు వేస్తే ప్రభుత్వం తరఫున ఫైట్ చేసింది నేను. ఆ రోజున ప్రభుత్వాన్ని గెలిపించిన. ఎస్ పిలవచ్చు, శాంపుల్స్ తీసుకోవచ్చు, డ్రగ్ అనేది ఒక పెద్ద సోషల్ ఈవిల్, దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని ఆ రోజు నేను కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్ తెప్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందరూ ఉండేది. చార్మి కేసే చాలా ప్రముఖంగా వచ్చింది అనమాట. చార్మికి అగెనిస్ట్ గా నేను అపియర్ అయినాను. చార్మి అపియర్డ్ ఇన్ ది కోర్ట్.
షీ సామి ఇప్పుడు ఇన్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి దాని మీద మళ్ళీ క్లీన్ చీట్ ఇచ్చారు అనుకుంటా. ఇక తర్వాత క్లీన్ చిట్ ఇక మీరు రకరకాల లేరు ఆ రోజు. ఇక ఆ తర్వాత అప్పటికి నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. అంటే ఇక వాళ్ళు ఇప్పుడు నేను- దాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే కేటీఆర్ కి వచ్చిందో మొత్తం కంప్లీట్ గా అంతా డైల్యూట్ చేసి పారేశాడు. వై యామ్ ఆస్కింగ్ క్వశ్చన్ దిస్ అంటే సార్ హైడ్రా గురించి సేమ్ కేటీఆర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎట్లయితే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి ఆ సినిమా వాళ్ళతోని సెటిల్మెంట్లు చేసుకున్నాడో సేమ్ ఇప్పుడు హైదరాబాద్ ద్వారా కొందరిని గరీబోళ్ళ ఆలయాలు లేపేసి పెద్ద పెద్దోళ్ళు పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. నేను ఎన్ కన్వెన్షన్ విషయం లోపల ఒక వార్త వస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూడా FTL లెవెల్లోనే కట్టినారు. ఎన్ కన్వెన్షన్ విషయం లోపల గతంలో TRS ప్రభుత్వం కూడా మొదట కొంత కూల్పులు చేసింది, ఆ తర్వాత నాగార్జునతోని రాజీ పడ్డది అనేటువంటి విమర్శ ఉంది. ఎన్ కన్వెన్షన్ విషయం లోపల ఈ హైడ్రా ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం సార్. ఇప్పుడు అదే సార్ నేను మనం ముందు మాట్లాడుకోలేగా మళ్ళీ రేపు అడగలేమన్నట్టు ఉంటుంది. మనం ఒక మీడియాగా మనం ఆల్రెడీ గతంలో చేసినాం. ఇప్పుడు చాలా మంది రంగనాథ్ గారు చేసే పనికి అప్రిషియేట్ చేస్తూ మన్ననాలు పొందుతురు. ఇది చివరి వరకు ఉంటే మనం కూడా సంతోషిస్తాం సార్. చివరి వరకు ఉండదు. ఇది 2 లక్షల కోట్ల ప్రాపర్టీస్ దాదాపు కబ్జాల గురైందట. వీళ్ళు 30,000 కోట్ల వరకు తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్తారు. కోర్టు ఎవడైతే ఆక్యుపైడ్లు ఉన్నాడో వాళ్ళకి ఫేవర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక సెటిల్మెంట్ కోసం అని నాకు ఒక ఆయన మెసేజ్ చేసాడు. అందుకు నేను అడుగుతున్నా సార్. మీకు ఒక విషయం వల్ల చాలా చోట్ల అట్లనే జరుగుతాయి. 70% ఇప్పుడు సపోజ్ ఒకవేళ రంగనాథ్ కనుక కాంప్రమైజ్ కాలేదనుకోండి, రంగనాథ్ నాకు నుంచి తీసి పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఇంకో ఆఫీసర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు దానం నాగేందర్ 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి, ఆయనంత ప్రజాదరణ గల వ్యక్తి ఎవ్వరు లేడు అని ముఖ్యమంత్రి ఆయన శాసనసభ వేదిక మీద పొగిడాడు. మరి అదే దానం నాగేందర్ ఇప్పుడు హైడ్రాని వ్యతిరేకిస్తున్నాడు. రంగనాథ్కి డైరెక్ట్ ఓపెన్గా ఫోన్ చేసి ఛాలెంజ్ చేసినాడు. నేను లోకల్, నువ్వు నాన్ లోకల్ బే అని అన్నట్టుగా మాట్లాడినాడు. సో కాబట్టి ఇప్పుడు మరి దానం నాగేందర్ను ఎంచుకుంటాడా లేదా రంగనాథ్ని ఎంచుకుంటాడా ముఖ్యమంత్రి చూడాలి. రెడ్డి కూడా పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, వాళ్ళ తమ్ముడు మీద. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా కొంత జరుగుతుంది. తర్వాత అమీన్పూర్ చెరువు దగ్గరకు ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళినట్టుగా తెలిసింది. అటనే రకరకాల పనులు చేస్తాను. చూద్దాం. లెట్ us wait and see how things happen అనేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లాస్ట్ ఒక క్వశ్చన్ ఇంకా కంప్లీట్ చేస్తా. కోల్కతాలో ఒక ట్రైన్డ్ డాక్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా కొన్ని వేల మంది పేషెంట్లు, 100 మంది డాక్టర్లు ఉన్న ఏరియాలో కరెక్ట్ అసలు అంత అత్యంత కీలకంగా ఇప్పుడు మనం మనిషి మృగంలాగా తయారవుతున్నాడు సార్. ఇప్పుడు ఎన్ని కేసులు వేరు, ఈ కేసు వేరు సార్. ఎందుకంటే మనం దిశ కేసు తీసుకున్నా, ఇంకా నిర్భయ ఎక్కడ తీసుకున్నా ఇంత గవర్నమెంట్ డోంట్ హావ్ వర్డ్స్ టు కండెమ్ సచ్ హీనియస్ యాక్ట్. అసలు యాక్చువల్లీ మన పదజాలం సరిపోదు ఆ దుర్భరమైన సంఘటన వచ్చి చేసినట్టే ఉంది అది కదా. చాలా చాలా దారుణంగా వర్క్ చేసే ప్లేస్ కి వచ్చి ఈమె ఎక్కడికి వెళ్ళలే. అది కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే మహిళలకి ఎంత ఏ మేరకు రక్షణ ఉంది ఈ సమాజంలో అనే దానికి అది ఒక దర్పణం లాంటి విషయం అనమాట. అది ఎవరి ప్రభుత్వం కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ మహిళల మీద అంత దురాగతాలు జరిగితే సైలెంట్గా అయితే ఉండకూడదు. అది తప్పు. దాన్ని నేను ఈమె మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏదైతే ప్లేస్లో సంఘటన జరిగిన ప్లేస్లో రినోవేటివ్గా అదంతా కూలగొట్టడము, మళ్ళీ రినోవేటివ్ చేయడం ఒక యాక్టివిటీ చేస్తుందంట. దీన్ని హైకోర్టు అయితే అక్కడ తీవ్రంగా ఖండించి దీన్ని సిబిఐకి ఇవ్వమంటే సిబిఐకి ఇచ్చినట్టున్నారు. ఇచ్చేసారు. అవును. మళ్ళీ సిబిఐకి ఇచ్చినాక మమతా బెనర్జీ ర్యాలీ చేస్తుంది, ధర్నా చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒకవేళ అలా కాదు, చిత్తశుద్ధికుంటే ఒకవేళ ఇప్పటికి అంత అయిపోయింది. అంటే ఒక మహిళగా ఆయన సాటి మహిళ మీద జరిగిన అత్యాచారాల మీద తన నిరసనను వ్యక్తం చేయడానికి ఆమె ర్యాలీ చేసినా, ధర్నా చేసినా, ఆమె కండెమ్ చేసిన ముఖ్యమంత్రి ఆమె కదా. కరెక్టే సార్. ముఖ్యమంత్రి ఆమె అయినప్పటికీ కొన్ని సందర్భాలలో సమాజంలో జరిగే ఇప్పుడు మమతా బెనర్జీ ప్రమేయంతో అట్లాంటి సంఘటనలు జరగలేదు కదా. ఆమె పరిపాలనలో అట్లాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నిమగ్నమైన వాళ్ళతోని మమతా బెనర్జీ సంబంధాలు ఒక రకంగా అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరే, దాంట్లో డౌటే లేదు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది క్వైట్ విజిబుల్ టు ది నేకెడ్ ఐ. దాంట్లో మనం కాదనట్లేదు. అట్లాంటి సంఘటన ఇప్పుడు మన రాష్ట్రంలో జరగలేదు. మన జడ్చర్లలో జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా తక్కువదా, చిన్నదా? చెప్తున్నాను. ఒక మహిళను పట్టుకొని అంత 3rd డిగ్రీ మెథడ్లు పెట్టేసేసి నాగరిక సమాజం తల దించుకునేలాగా ప్రవర్తించింది. అది సింపుల్ ఇన్సిడెంట్. అది ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏమైందంటే సార్, ఒక 500-600 మూకాలు వెళ్ళి మళ్ళీ అదే హాస్పిటల్కు
కరెక్ట్. ఈ డాక్టర్ల మీద దౌర్జన్యం చేయడము, తర్వాత అక్కడ భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ ఆధారాలు కొంచెము లేకుండా చేయడము. తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా ఓపీలు బంద్ చేస్తున్నారు, అవుట్ పేషెంట్ వార్డు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో కూడా సికింద్రాబాద్ దగ్గర మోండా మార్కెట్ లో కానీ ఇక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ చేస్తున్నారు. దాన్ని ఖండించిన అట చేయద్దు. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ మీరు ఇక్కడ ప్రజలను ఎందుకు హెరాస్ చేస్తారు? యూ అటెండ్ టు యువర్ డ్యూటీ. డెఫినెట్గా ప్రభుత్వానికి అది బాధ్యత, డాక్టర్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే, అయినా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా దాని మీద రెస్పాండ్ అయినాడు. దాని గురించి చర్చ రచ్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే సార్ ఇది కలకత్తాలో గాంధీ హాస్పిటల్ ఎక్కడైనా జరగచ్చు సార్, ఎక్కడైనా జరగచ్చు, హాస్పిటల్లో జరగచ్చు. ఇక్కడైతే ఇంకా మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అట్లాంటి సంఘటన ఎవ్వడు నాగరిక సమాజం ఎప్పుడు కూడా అట్లాంటి అత్యాచారాలను యాక్సెప్ట్ చెయ్యదు. అది నా ఉద్దేశం అండి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాకు టైం కేటాయించారు. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ. కోల్కత్తాలో జరిగిన ఇష్యూని మాత్రం పెద్ద మొత్తంలో ప్రతి ఒక్క వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా ఖండించాలి. ఒకవేళ గ్యాంగ్ రేప్ అయితే కనుక వాళ్ళందరినీ దొరకబట్టాలి, చేయాలి. చాలా దారుణం అది. కలకత్తా విషయం చాలా ఇప్పటికే మేము లేట్గా స్పందించాల్సి వచ్చింది. ఇప్పటికే స్పందించాల్సి ఉండే కొన్ని వేరే పర్సనల్ విషయాల వల్ల స్పందించలేదు. పెద్ద మొత్తంలో అయితే జరగాలి. ఇంకా చట్టాలు రావాలి బలంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ, వర్క్ చేసుకునే డాక్టర్ల విషయంలో కానీ, ఇంకెక్కడైనా సరే. అసలు చట్టాలు ఇంత వీక్గా ఉండడం వల్లనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి కొన్ని చట్టాలు దుబాయ్లో, అరబ్బులో చేసినట్టు ఎవడన్నా తప్పు చేస్తే వాడిని బహిరంగంగానే మరి ఏదన్నా చేసేటట్టు అన్ని ఆధారాలు ఉంటే ఒక నెల రోజులలో, 2 నెలల్లో అది అయిపోయి త్వరితగతిన న్యాయం. అంతేగాని ఒట్టిగా ఆరోపణ చేయగానే అదే ఒక 2 నెలలు ఎంక్వైరీ చేసి మొత్తం అంత టైం ఇచ్చి ఒకవేళ పూర్తి ఆధారాలు లభిస్తే కఠినమైన శిక్షలు, త్వరితగతిన నేరస్తులకు శిక్ష పడే ప్రక్రియను సమర్థించవచ్చు. ఇట్లాంటి దుర్మార్గులను జైల్లో పెట్టి మేపడము, తిండి పెట్టడము ఆటవిక న్యాయం మరి అంతగా నేనైతే సమర్థించలేదు. మా పర్సనల్ సార్, నాకైతే అనిపిస్తుంది ఇంత దారుణం మళ్ళీ ఒక్కటి చేయొద్దు. అంటే కనుక ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే మాత్రం మనిషిని చంపేసిరు కూడా. 90 డిగ్రీస్లో కాళ్ళు చేయడం ఏంది, నోట్లకి వెళ్ళి రక్తం, కళ్ళకి వెళ్ళి రక్తం, ప్రైవేట్ పార్ట్స్లోకి వెళ్ళి రక్తం, అత్యంత కిరాతకంగా అమ్మాయిని బాధ పెట్టిరు, ఆ మేడంను, డాక్టర్ను. అసలు ఎంత అది ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. ఇట్లా చేసిన వ్యక్తులను దొరకబట్టి వాళ్ళకు కూడా అంతకంటే కఠినంగా శిక్షించేటట్టు చట్టాలు కూడా రూపొందించుకోవాలి. అసలు భయం లేకుండా పోయింది నా కొడుకులకు. ఇట్లాంటి సైకోలను, శాడిస్టులను కూడా ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏరివేయాలి. కరెక్ట్. ఎందుకంటే చాలామంది గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ పడితే ఎవరిని పడితే వాళ్ళను, చిన్నపిల్లలను చూడట్లేదు, పెద్దోళ్ళని చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు. కాబట్టి పోలీసులు స్పెషల్ ఫోకస్ ప్రతి గ్రామంలో కానీ, ప్రతి గల్లీలో కానీ తేడాగాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంత వంకర బిహేవ్ చేయడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఒక సోషల్ విజిలెన్స్ ఉండాలి. మహిళల ప్రొటెక్షన్ విషయంలో కొంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ పోలీస్ యంత్రాంగం డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరిని పిలిచి కౌన్సిలింగ్, స్క్రీనింగ్ ఉంది. స్క్రీనింగ్ అనేది చేయకపోతే ఇంకా ఈ అరాచకాలు ఎక్కువనే పెరుగుతాయి. ఇట్లనే అరాచకాలు పెరుగుతాయి. ఇప్పుడు పూజకు పనికిరాని పువ్వు ఉన్నట్టే అసలు సమాజానికి పనికిరాని మనుషులు కూడా ఉన్నారు. వీళ్ళు నేర ప్రవృత్తితోనే బతుకుతూ ఉంటారు. కొందరు శాడిస్టులు, క్రిమినల్స్ ఉంటారు. వాడికి ఒక పైశాచికం, అవతలని రేప్ చేసినా, చంపినా, కొట్టినా, ఏడిపించినా ఆడుకో సైకోలు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సైకోలను ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రశ్నించే గొంతుకల మీద కాకుండా, మన నిరుద్యోగుల ఉద్యమం జరిగినప్పుడు కానీ, ఇంకో ఉద్యమం జరిగినప్పుడు కానీ ప్రశ్నించేటోళ్ళని లిఫ్ట్ చేసే బదులు వాళ్ళను, మురుకులను, రాక్షసులను, 24 గంటలు మత్తులో ఉండేటోళ్ళను, లేకపోతే ఆల్రెడీ నేర చరిత్ర ఉండి గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తలవాగొట్టినోడు ఉంటాడు, దగ్గర వాళ్ళను కొట్టినోడు ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళ మీద కనీసం నీకు కౌన్సిలింగ్ లేకపోతే కనుక వీటిని ఆపడం ఎవడి వల్ల కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఆపాలంటే వాళ్ళ మీద నిఘా ఉండాలి. ప్రతి గ్రామాన, ఊరున కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వమే పోలీసుల ద్వారా చైతన్యం చేయాలి. మీరు ఎవరన్నా తప్పులు చేస్తే ఇట్లాంటి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ, శరత్ సార్ కూడా చాలా రోజుల తర్వాత మనకు సమయం ఇచ్చిండు, చాలా విషయాల మీద మాట్లాడిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి శరత్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ.